వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360 ఆన్లైన్ క్లాసెస్. భారత అంతరిక్ష రంగంలో అత్యంత కీలకమైనటువంటి ప్రయోగము చంద్రయాన్-3. ఇది చంద్రయాన్-1, 2ల యొక్క కొనసాగింపు కార్యక్రమంగా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా చూస్తే భారత్ చేపట్టినటువంటి ఖగోళ అన్వేషణ మిషన్లలో చంద్రయాన్-3 అనేది ఒక ప్రముఖమైనటువంటి ప్రోగ్రాంగా నిలిచిపోనుంది. భారత్ చేపట్టబోయేటటువంటి భవిష్యత్తు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికీ ఒక ఆశావహమైనటువంటి విజయవంతమైనటువంటి ఎక్స్పెరిమెంట్గా మనకు చంద్రయాన్-3 అనేది నిలబడిపోనుంది. ఎందుకు అంటే భవిష్యత్తులో చంద్రుణ్ణి బేస్గా చేసుకొని, చంద్రుణ్ణి ఆధారంగా చేసుకొని ఖగోళ అన్వేషణ కార్యక్రమాలు చేపట్టే ఉద్దేశంతో ఇస్రో ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో నాసా కూడా ఇదే ఆలోచనలతో ఉన్నట్లుగా మనకు వార్తాపత్రికల మాధ్యమంగా తెలిసిన విషయము మనందరికీ ముందుకు వచ్చినటువంటి విషయం. ఏంటి అంటే 2030 వరకు దశల వారీగా అంతరిక్ష స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో నాసా, కెనడా, జపాన్ ఇలా చైనా, రష్యా దేశాల యొక్క సంయుక్త కృషితోటి దీన్ని దశల వారీగా చేపట్టడం జరిగింది. 2030 వరకు సాధ్యమైతే దశల వారీగా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని పూర్తి స్థాయిలో తొలగించే ఆలోచనలో నాసా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి అలాంటి పరిస్థితులలో ఇప్పటి వరకు చేపట్టినటువంటి ఖగోళ పరిశోధనలు ఏవైతే ఉన్నాయో అంటే వ్యోమగాములని ఈ లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించి అక్కడ ఖగోళ అన్వేషణకు సంబంధించినటువంటి ప్రయోగాలు, పరిశోధనలు, పరిశీలనలు చేపట్టిన విషయం తెలిసిందే మనందరికీ. మరి అంతరిక్ష స్పేస్ స్టేషన్ని కనుక కూల్చివేసినట్లయితే ఈ పరిశోధనలు చేపట్టడానికి ఎలా పాసిబుల్ అవుతుంది అంటే భవిష్యత్తులో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చంద్రుణ్ణి కేంద్రంగా చేసుకొని నిర్వహించే అవకాశాల కోసం పరిశీలిస్తున్నాయి అంతరిక్ష రంగంలో అగ్రగామి దేశాలైనటువంటి అమెరికా, చైనా, రష్యా మొదలైన దేశాలు. మరి ఈ కోవలోనే మనకు కూడా అందిపుచ్చుకోవాల్సినటువంటి ప్రయోజనాలు చాలా ఉన్నటువంటి దృష్ట్యా మనం కూడా ఇదే రకమైనటువంటి ప్రయోగాలను చేపట్టడం కోసం చంద్రుణ్ణి భవిష్యత్ అంతరిక్ష అన్వేషణ కార్యక్రమాలలో ఒక మజిలీగా చేపట్టుకోవడం కోసము మనం చేస్తున్నటువంటి ప్రయోగమే చంద్రయాన్-3గా మనం చెప్తాం. సో ఆల్రెడీ చంద్రయాన్-1 ప్రయోగించబడింది, చంద్రయాన్-2 కూడా ప్రయోగించబడింది. మరి ఈ రెండు ప్రోగ్రాంలకు అదేవిధంగా చంద్రయాన్-3 ప్రోగ్రాంకు ఉన్నటువంటి డిఫరెన్సెస్ని కూడా మనం ఒకసారి ఇక్కడ పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా చూస్తే చంద్రయాన్-1లో కనుక మనం గమనిస్తే దీన్ని C1 అందాం. చంద్రయాన్-1లో కేవలము ఆర్బిటర్ మాత్రమే ఉంది. ఆర్బిటర్ అనగా చంద్రుని చుట్టూతా ఉండేటటువంటి కక్షలలో పరిభ్రమించేటటువంటి ఆర్టిఫిషియల్ స్పేస్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, కృత్రిమైనటువంటి అంతరిక్ష వస్తువు ఏదైతే ఉందో దాన్ని మనం ఆర్బిటర్ అంటాం. ఇక్కడ ఆర్బిటర్ ఏం పనిచేస్తుంది అంటే చంద్రుని చుట్టూతో ఉండేటటువంటి కక్షలో పరిభ్రమిస్తూ చంద్రునికి సంబంధించినటువంటి పరిశోధనలు లేదా పరిశీలనలు చేస్తుంది. దాంట్లో అమర్చబడి ఉన్నటువంటి పేలోడ్స్ లేదా పరికరాలను ఆధారంగా చేసుకొని దీంట్లో మనకు మూన్ మినరాలజీ మ్యాపర్ అని, టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా అని పలు పేలోడ్స్ని సంబంధిత వీడియోలో మనం వివరించుకోవడం అనేది జరిగింది. మరి ఈ క్రమంలో చంద్రుని చుట్టూతో ఉండే కక్షలో పరిభ్రమిస్తూ చంద్రునికి సంబంధించిన పరిశోధనలు చేయడం కోసం ఆర్బిటర్ని దాంట్లో భాగంగా ప్రయోగించినాం. అయితే ఫైనల్గా చేపట్టే క్రమంలో అప్పటి మాజీ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు సూచించినటువంటి ఒక సూచన మేరకు ఈ చంద్రయాన్-1లో ఆర్బిటర్తో పాటుగా మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనేటటువంటి ఒక పరికరాన్ని అమర్చడం జరిగింది. ఇది ఏం చేస్తుంది అంటే కాలక్రమంలో ఆర్బిటర్ నుంచి విడిపోయి అది చంద్రుని మీద దిగేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి ఇలా దిగేటటువంటి క్రమంలో ఆర్బిటాల్ హై రెజల్యూషన్ కెమెరా OHRC అనేటటువంటి ఒక పరికరాన్ని దీంట్లో అమర్చడం జరిగింది. మరి ఈ హై రిజల్యూషన్ కెమెరా ఆధారంగా ఈ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ఏ ప్రాంతంలో అయితే దిగుతుందో ఆ ప్రాంతాన్ని వీడియో తీసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తద్వారా భవిష్యత్తు చంద్రయాత్రలలో భాగంగా ఇదే రకమైనటువంటి పరికరాన్ని అమర్చి
సదరు ల్యాండర్లు దిగవలసినటువంటి సురక్షితమైన ప్రదేశాల కోసం అన్వేషించే అవకాశం దొరుకుతుంది. మోరోవర్ చంద్రయాన్-1ని ప్రయోగించిన మరొక ఉద్దేశం ఏంటంటే చంద్రుణ్ణి చేరగల సామర్థ్యం భారత్కి ఉందా, లేదా మనము సంపాదించుకున్న సాంకేతికత ఏదైతే ఉందో ఇది చంద్రుడి వంటి ఇతర ఖగోళ వస్తువులను చేరుకునేటటువంటి అవకాశం ఉందా లేదా ప్రయోగించడం కోసము దీని ఒక టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్గా, సాంకేతిక ప్రదర్శనగా దీన్ని చేపట్టుకోవడం జరిగింది చంద్రయాన్-1ని. దీని తర్వాత చేపట్టినటువంటి చంద్రయాన్-2 2019లో ఈ ప్రయోగాన్ని చేపట్టుకున్నాం. మరి దీంట్లో భాగంగా చంద్రయాన్-1లో కేవలం ఆర్బిటర్ ఫైనల్ మూమెంట్లో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ని ఇంక్లూడ్ చేస్తే చంద్రయాన్-2లో ఆర్బిటర్ని ఇంక్లూడ్ చేసుకున్నాం. సో దీంట్లో చంద్రయాన్-1లో అమర్చినటువంటి పరికరాలనే అమర్చుకోవడం జరిగింది. దీంట్లో మొత్తం 11 పేలోడ్స్ ఉండగా కొన్ని పేలోడ్స్ని స్వదేశీయంగా తయారు చేసుకున్నాం, మరికొన్ని పేలోడ్స్ని విదేశీ సంస్థల సహకారంతో వాటిలో పొందుపరిచినాం. అయితే చంద్రయాన్-2లో భాగంగా అమర్చినటువంటి పేలోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్వదేశీయంగా తయారైనటువంటి పేలోడ్సే, దీంట్లో విదేశీ పేలోడ్స్ అనేటటువంటివి లేవు. సో ఆర్బిటర్తో పాటుగా మనము చేపట్టినటువంటి మరొక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే దీంట్లో భాగంగా ఒక ల్యాండర్ని అమర్చినాం. ఈ ల్యాండర్తో పాటుగా మరొక రోవర్ని కూడా దీంట్లో అమర్చడం జరిగింది చంద్రయాన్-2లో. సార్ మరి ఇవే పేర్లు మనకు చంద్రయాన్-3లో కూడా వినిపించినాయి కదా అంటే ఇక్కడ చంద్రయాన్-2లో భాగంగా ప్రయోగించినటువంటి ఆర్బిటర్ ఏదైతే ఉందో ఇది చంద్రయాన్-1లో భాగంగా ప్రయోగించినటువంటి ఆర్బిటర్ చేపట్టిన కార్యక్రమాలను ఇది కొనసాగించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే చంద్రయాన్-1 యొక్క పరిశోధనలు ఇది కంటిన్యూ చేసేటటువంటి అంశంగా చూస్తాం. సో దీంట్లో భాగంగా ల్యాండర్ విక్రమ్ అనేటటువంటి ల్యాండర్ని మనము ప్రయోగించుకున్నాము. భారత అంతరిక్ష పితామహుడైనటువంటి విక్రమ్ సారాభాయ్ గారి స్మృత్యర్థము ల్యాండర్కి ఆ పేరు పెట్టుకోవడం అనేది జరిగింది. దీనితో పాటుగా ప్రజ్ఞాన్ లేదా ప్రజ్ఞాన్ అనేటటువంటి రోవర్ని దాంట్లో అమర్చడం జరిగింది. సో ఈ రోవర్ ఎక్కడ ఉంటుంది అంటే ల్యాండర్లోనే ఉంటుంది. ఈ రెండిటిని కలిగినటువంటి అమెరికా ఆర్బిటర్తో పాటుగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇవి రెండు కూడా చంద్రుని యొక్క ఉపరితలాన్ని చేరేటటువంటి క్రమంలో సాఫ్ట్ ల్యాండింగ్ అనేటటువంటి ప్రక్రియ కోసం ప్రయత్నం చేస్తాయి. ఎందుకు సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ఇక్కడ అమాంతం చంద్రుని మీద కూలిపోయినటువంటి పరిస్థితులలో అక్కడ ఆ ప్రాంతం వద్ద లేచినటువంటి దుమ్ము ధూళి ఏవైతే ఉన్నాయో ఇవి ఈ ల్యాండరు మరియు రోవర్ల యొక్క పరికరాల మీద పడ్డప్పుడు ఆ కెమెరాలు కానీ సెన్సార్లు కానీ పనిచేసేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఎలాంటి దుమ్ము ధూళి లేవకుండా వీటిని ఒక క్రమ పద్ధతిలో అటానమస్ మోడ్లోనే వాటంతటా అవే చంద్రుని మీద సురక్షితంగా సున్నితంగా దిగగలిగేటటువంటి సామర్థ్యం కోసం భారత్ ప్రయత్నం చేసింది. దురదృష్టవశాత్తు ఆర్బిటర్ సక్సెస్ఫుల్గా చంద్రుని చేరింది, కానీ ల్యాండర్ మరియు రోవర్లు అక్కడ చంద్రుని ఉపరితలం మీద దిగేటటువంటి క్రమంలో అవి సుమారుగా 2.1 కిలోమీటర్ల హైట్ వరకు సురక్షితంగానే ప్రయాణించడం జరిగింది. ఈ హైట్ వద్ద నుంచి ల్యాండర్ తన యొక్క వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఉండవలసిన వేగం కంటే అధిక వేగం నమోదైందని, సాఫ్ట్వేర్లో ఏర్పడినటువంటి ఒక వైఫల్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని తదుపరి గుర్తించడం జరిగింది. సాఫ్ట్ ల్యాండింగ్ కాస్త క్రాష్ ల్యాండింగ్కి దారితీయడం జరిగింది. తద్వారా ల్యాండర్ యొక్క పనితీరు దెబ్బతిన్నది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ తన యొక్క సర్వీసెస్ని అందించే అవకాశం లేకుండా పోయింది. తద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ వైఫల్యం అవ్వడం వల్ల ఈ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియని మరొకసారి చేపట్టేటటువంటి సదుద్దేశంతో చేపట్టిన ప్రోగ్రాంగా మనకు చంద్రయాన్-3 అనేది కనిపిస్తుంది. సో చంద్రయాన్-2లో ఉన్నది మనకు ఆర్బిటర్ ప్లస్ ల్యాండర్ ప్లస్ రోవర్. సో చంద్రయాన్-2లో భాగంగా ప్రయోగించినటువంటి ఆర్బిటర్ అనేది ప్రస్తుతం కూడా సర్వీసెస్ అందిస్తూ ఉంది. మోరోవర్ చంద్రయాన్-1 కోసం మనం పిఎస్ఎల్వి ఎక్సెల్ వాహక నౌకను ఉపయోగిస్తే చంద్రయాన్-2 కోసం మనము LVM-3 అంటే GSLV Mark 3 వాహక నౌక ఇస్రో రూపొందించినటువంటి 5వ తరం వాహక నౌకను ఉపయోగించడం జరిగింది. దీనిని ఉపయోగించడం వల్ల సుమారుగా ఆర్బిటర్ యొక్క జీవితకాలము తొలుత 5 సంవత్సరాలు అని చెప్పేసి అనుకున్నారు.
తర్వాత కాలంలో LVM-3 లాంటి శక్తివంతమైనటువంటి నౌకను ఉపయోగించడం ద్వారా దీని యొక్క జీవిత కాలము 7 సంవత్సరాలకు పెరిగింది అని చెప్పి ఇస్రో ప్రకటించడం జరిగింది. సో అలా చూస్తే ఆర్బిటర్ ఇంకా కూడా దాని యొక్క సర్వీసెస్ను అందిస్తూ ఉంది. కాబట్టి చంద్రయాన్-3లో భాగంగా చేపట్టినటువంటి ప్రోగ్రాంలో మరొక ఖగోళ అన్వేషణ ప్రోగ్రాం అని చెప్పేసి అంటాం. మరి ఈ ఖగోళ అన్వేషణ ప్రోగ్రాంలో చంద్రయాన్-2లో ఆర్బిటర్ని రూపొందించి ప్రయోగించారు. బట్ చంద్రయాన్-3లో ఆర్బిటర్ లేదు. ఇక్కడిది మెయిన్ వేరియేషన్గా మనం ఇక్కడ చూడవచ్చు. సో చంద్రయాన్-1లో ఆర్బిటర్ ఉంది, చంద్రయాన్-2లో ఆర్బిటర్ ఉంది. బట్ చంద్రయాన్-2లో భాగంగా ప్రయోగించిన ఆర్బిటర్ అనేది ఇంకనూ సర్వీసెస్ అందిస్తూ ఉంది. కాబట్టి చంద్రయాన్-3లో భాగంగా ఆర్బిటర్ని ప్రయోగించడం జరగలేదు. దీనికి బదులుగా ఏం చేశాము అంటే ఒక ప్రొపల్షన్ మాడ్యూల్ని రూపొందించుకోవడం జరిగింది. ప్రొపల్షన్ మాడ్యూల్. సో ఏంటి ఆర్బిటర్కి ప్రొపల్షన్ మాడ్యూల్కి తేడా అంటే ఆర్బిటర్ చేసేటటువంటి పనినే ప్రొపల్షన్ మాడ్యూల్ కూడా చేస్తుంది ఒక రకంగా, ఒక దశ వరకు. ఏంటా దశ అంటే భూమిని కేంద్రంగా ఉన్నటువంటి కక్షల నుంచి చంద్రుణ్ణి చేరేటటువంటి కక్షలకు ల్యాండర్ మరియు రోవర్లను మోసుకొని పోగలుగుతుంది ప్రొపల్షన్ మాడ్యూల్. సార్ ఇదే పని ఆర్బిటర్ చేసిందంటే ఆ పని ఆర్బిటర్ కూడా చేసింది. చంద్రయాన్-2లో భాగంగా ప్రయోగించినటువంటి ఆర్బిటర్ ఏదైతే ఉందో ల్యాండర్ మరియు రోవర్లను చంద్రుని యొక్క కక్షల వరకు తీసుకొని పోయింది. అక్కడి నుంచి ల్యాండర్ మరియు రోవర్ సెపరేట్ అయిన తర్వాత చంద్రుని మీద ల్యాండింగ్ కోసం ప్రయోగం చేస్తాయి. మరి అలాంటి సందర్భంలో దీన్ని కూడా మనం ప్రొపల్షన్ మాడ్యూల్ అనవచ్చు కదా అంటే ఆర్బిటర్ అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రయోగాల కోసం, పరిశోధనల కోసం, పరిశీలనల కోసం ఉద్దేశించబడింది. అలాంటి బాధ్యతలు ప్రొపల్షన్ మాడ్యూల్కి ఉండవు. సో ఆర్బిటర్ ఏం చేస్తోంది, వీటిని చంద్రుని కక్షలలోకి చేర్చడంతో పాటుగా తనలో అమర్చబడినటువంటి పరికరాల ద్వారా చంద్రునికి సంబంధించిన అధ్యయనాలు చేపట్టేటటువంటి అవకాశం ఉంది. బట్ ప్రొపల్షన్ మాడ్యూల్కి అటువంటి పరిశోధన చేసే విధులు అప్పగించడం జరగలేదు. మోరోవర్ చెప్పాలంటే ఆర్బిటర్లో ఉన్నటువంటి పేలోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొపల్షన్ మాడ్యూల్లో లేవు. కాబట్టి కేవలము ల్యాండర్ మరియు రోవర్లను చంద్రుని కక్షల వరకు చేర్చడమే దీని యొక్క ప్రధాన బాధ్యత. కాబట్టి ప్రొపల్షన్ మాడ్యూల్కి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేకతలు ఆపాదించబడలేదు, ఎలాంటి ప్రత్యేకమైనటువంటి విధులు కంపేర్డ్ విత్ చంద్రయాన్-1, చంద్రయాన్-2 అప్పగించడం జరగలేదు. మోరోవర్ చెప్పాలంటే దీంట్లో కేవలం కమ్యూనికేషన్కి సంబంధించిన పేలోడ్స్ మాత్రమే ఉంటాయి. కానీ మనకిక్కడ చంద్రుని పరిశీలించేటటువంటి బాధ్యతలు ప్రొపల్షన్ మాడ్యూల్కి అందించబడలేదు. ఇవి ప్రధానమైనటువంటి వేరియేషన్స్గా మనం చెప్తాం. సార్ ప్రొపల్షన్ మాడ్యూల్ తర్వాత ఇంకెవరున్నారు సార్ అంటే చంద్రయాన్-2లో భాగంగా చేపట్టబడినటువంటి ల్యాండర్ని కూడా దీంట్లో మనం ఇంక్లూడ్ చేసుకున్నాం. అదేవిధంగా రోవర్ని కూడా దీంట్లో మనం ఇంక్లూడ్ చేసుకున్నాం. సార్ మరి అక్కడ అవే ఉన్నాయి, ఇక్కడ ఇవే ఉన్నాయి అంటే ఇక్కడేమో మనం సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించగా వైఫల్యం చెందడం జరిగింది. మరొకసారి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ ఎక్స్పెరిమెంట్ని చేస్తూ ఉన్నాం. సార్ ఏంటి సార్ మరి ఇక్కడ ఎందుకు చేపట్టాలి ల్యాండర్ మరియు రోవర్లని అంటే భవిష్యత్తులో బై 2040 నుంచి 2042 మధ్య వరకు చంద్రుని మీద కాలనీలు నిర్మించాలి అని నాసా అనుకుంటూ ఉంది. మరి అలాంటి సందర్భంలో మనం కూడా సదరు కాలనీలు నిర్మించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, వాటి కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మోరోవర్ చెప్పాలంటే 2024లో ఆర్టెమిస్ 2 అనేటటువంటి ప్రయోగాన్ని నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతోంది. దీంట్లో భాగంగా కొంతమంది వ్యోమగాముల్ని చంద్రుని మీదకి పంపించేటటువంటి అవకాశాల కోసం చూస్తూ ఉంది. ఇప్పటి వరకు నాసా అంతరిక్ష కేంద్రం వరకు, ప్రపంచ లేదా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వరకు వ్యోమగాములను పంపించి తిరిగి తీసుకుని వచ్చేటటువంటి ప్రయోగాలను సురక్షితంగా చేపట్టింది, విజయవంతంగా చేపట్టింది. బట్ వేరే గ్రహం మీదకి మనుషుల్ని పంపించి తిరిగి తీసుకొని వచ్చేటటువంటి బాధ్యతని ప్రస్తుత ఆధునిక యుగంలో ఇప్పటి వరకు ఏ దేశము నిర్వర్తించలేదు. కాబట్టి ఇది నాసా దాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వర్తించబోతోంది. మోరోవర్ ఈ ప్రోగ్రాంలో అంతరిక్ష రంగంలో ఇతర అగ్రగామి దేశాలను సైతం పాలు పంచుకోవాలని నాసా ఇన్విటేషన్లు పంపించింది. ఆ క్రమంలోనే భారత్కు కూడా ఈ రకమైన ఇన్విటేషన్ దక్కింది. భారత్ కూడా సుముఖతను వ్యక్తం చేయడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో మనం కూడా భవిష్యత్తులో ఇలాంటి ఆవాసాలను ఏర్పరచాలన్న జాబిలిని అంటే చందమామను మనము అంతరిక్ష మజిలీగా మౌల్డ్ చేసుకోవాలన్నా, దాన్ని మార్చుకోవాలన్నా
ప్రస్తుతము చంద్రుని మీద చేపట్టబోయే ఇటువంటి అంతరిక్ష యాత్రలను మనం కూడా ప్రముఖంగా నిర్వర్తించుకోవాల్సి వస్తుంది. సరే, ఇక్కడ మనకు చంద్రయాన్ 3కి సంబంధించినటువంటి వెహికల్ డిస్క్రిప్షన్ ఒకసారి పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. సో మనం చెప్పుకున్నాం చంద్రయాన్ 1లో పిఎస్ఎల్వి వాహక నౌకను వినియోగించాము. చంద్రయాన్ 2 విషయానికి వచ్చేసరికల్లా LVM-3 M1 వాహక నౌకను వినియోగించాం. అంటే 5వ తరం వాహక నౌక అయినటువంటి GSLV Mark 3 వాహక నౌకను వినియోగించాము. ఇక్కడ కూడా అదే వాహక నౌకను వినియోగించడం జరిగింది. ఒకసారి గమనిస్తే దీంట్లో పక్కన ఉన్నటువంటి ఈ సైడ్లో ఉన్నటువంటి వీటిని మనము బూస్టర్ రాకెట్స్ అంటాం, లేదా స్ట్రాపాన్ మోటార్స్ అంటాం. సో ఏ ఇతర పిఎస్ఎల్వి వాహక నౌకలో కావచ్చు, GSLV Mark 1, Mark 2 వాహక నౌకలలో లేనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి స్ట్రాపాన్ మోటార్స్ని ఇక్కడ అమర్చడం జరిగింది. సో దీనికోసం ప్రత్యేకంగా S200 అనేటటువంటి స్ట్రాపాన్ మోటార్లను రూపొందించుకున్నాం. ఏంటి S200 అంటే? S స్టాండ్స్ ఫర్ సాలిడ్ సార్. అంటే ఈ స్ట్రాపాన్ మోటార్లో వాడేటటువంటి ఇంధనము ఘనస్థితిలో ఉన్నటువంటి ఇంధనంగా మనం భావించాలి. ఈ ఘనస్థితిలో ఉన్నటువంటి ఇంధనం ఎవరు అంటే మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నటువంటి HTPB, హైడ్రాక్సిల్ టర్మినేటెడ్ పాలీ బ్యూటడైన్. ఇది ఘనస్థితిలో ఉన్నటువంటి ఇంధనంగా మనం చెప్తాం. ఎన్ని టన్నుల పరిమాణంలో ఉంటుంది అంటే 200 టన్నుల పరిమాణంలో సాలిడ్ ఫ్యూయల్ని వాడేటటువంటి S200 స్ట్రాపాన్ మోటార్స్ని వినియోగించడం జరిగింది. ఎన్ని ఉన్నాయి సార్ స్ట్రాపాన్ మోటార్స్ అంటే? 2 మాత్రమే ఉంటాయి. ఈ రకంగా చూస్తే 2 మాత్రమే ఉన్నటువంటి స్ట్రాపాన్ మోటార్స్ ఉన్నటువంటి వాహక నౌకలు ఏవి అనే క్వశ్చన్ కనుక వస్తే మనకు ASLVలో కూడా 2 మాత్రమే స్ట్రాపాన్ మోటార్స్ ఉంటాయి. అదేవిధంగా చూస్తే PSLV DLలో కూడా మనకు 2 స్ట్రాపాన్ మోటార్స్ ఉంటాయి. అదేవిధంగా LVM-3లో కూడా మనకు 2 స్ట్రాపాన్ మోటార్సే ఉన్నాయి. ఈ కోణంలో చూస్తే ఎన్ని వాహక నౌకలలో ఉన్నాయి అంటే 3 వాహక నౌకలలో మాత్రమే 2 స్ట్రాపాన్ మోటార్స్ ఉన్నాయనేది గుర్తుంచుకోవాలి. సో GSLV Mark 1, Mark 2 విషయానికి వచ్చేసరికల్లా వాటిలలో 4 వరకు స్ట్రాపాన్ మోటార్లను అమర్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనము S200 స్ట్రాపాన్ మోటార్లను ఉపయోగిస్తూ ఉన్నాం. దీని తర్వాత మధ్యలో ఉన్నటువంటి ఈ కలర్లో ఉన్నటువంటి ఈ భాగము మనము కోర్ ఇంజన్గా చెప్తాం. దీన్నే మనము మెయిన్ ఇంజన్ అని, కోర్ ఇంజన్ అనేటటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నాం. ఏంటి కోర్ ఇంజన్ యొక్క ప్రత్యేకత అంటే మిగిలిన వాహక నౌకలలో కోర్ ఇంజన్ అనేది ఘన ఇంధనాన్ని వినియోగించుకునేటటువంటి ఇంజన్లు ఉంటాయి. సో దీంట్లో భాగంగా S125 అని, అదేవిధంగా S139 అనేటటువంటి 2 రకాలైనటువంటి కోర్ ఇంజిన్స్ని మనం డెవలప్ చేసుకున్నాము GSLV Mark 3 వాహక నౌక ముందు వరకు. సో S125 అనేది మనకు PSLV నుంచి దీన్ని వినియోగిస్తూనే ఉన్నాం. ఈ PSLV నుంచి తీసుకున్నటువంటి S125ని మరింత ఆధునీకరించి S139గా మార్చి GSLV వాహక నౌకలలో వినియోగిస్తూ ఉన్నాం. ప్రస్తుతము S125, S139 అనేది కోర్ ఇంజన్గా వినియోగిస్తున్నాం, ఎక్సెప్ట్ GSLV Mark 3 వాహక నౌకలకు బదులుగా. సో మిగిలిన వాటన్నిట్లలో ఇదే మనకు కనిపిస్తుంది. బట్ ఫర్ ఎ చేంజ్ GSLV వాహక నౌకలలో కోర్ ఇంజన్గా S125 కనిపించదు, S139 కనిపించదు. దీనికి బదులుగా మరింత శక్తివంతమైనటువంటి L110 అనేటటువంటి ఇంజిన్స్ కనిపిస్తాయి. L110 అంటే గుర్తుంచుకోండి, వీటిని వికాస్ ఇంజిన్లుగా మనం చెప్తాం. విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ పేరు మీదుగా ఈ పేరుని తీసుకొని వచ్చినాం. ఆయన ఎవరు సార్ అంటే భారత అంతరిక్ష పితామహుడుగా పరిగణించబడేటటువంటి విక్రమ్ సారాభాయ్నే మనము విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. సో ఈ పేరు మీదుగా వీటిని మనం వికాస్ ఇంజిన్స్గా పరిగణిస్తున్నాం. సో అలా చూస్తే కోర్ ఇంజిన్, ద్రవ స్థితిలోని ఇంధనాన్ని వాడుకునే కోర్ ఇంజిన్ని కలిగిన వాహక నౌకలు ఏవి అన్నప్పుడు మనం LVM-3 వాహక నౌకల్ని చెప్తాం, లేదా GSLV Mark 3 వాహక నౌకని చెప్తాం. సో మోర్ ఓవర్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే GSLV Mark 1, Mark 2లలో
ప్రధాన ఇంజిన్గా లేదా కోర్ ఇంజిన్గా మనకు S139 కనిపిస్తుంది. ఎక్సెప్ట్ మొదటి జిఎస్ఎల్వి మార్క్ 1 ప్రయోగంలో S125నే వాడినాం. తర్వాత నుంచి S139లను వాడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సరే, ఇంత డెప్త్గా లేకపోయినా S125 అంటే ఏంటి, S139 అంటే ఏంటి, కోర్ ఇంజిన్గా దేన్ని వాడతాం, ఈ కోణంలో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ క్రమంలో చూస్తే మనకు S139 కోర్ ఇంజిన్ ఉంటుంది, ఓకేనండి. దీనిపైన మనకు L40 అనేటటువంటి లిక్విడ్ ఇంజిన్ ఉంటుంది, వికాస్ ఇంజిన్. దీనిపైన క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే జిఎస్ఎల్వి మార్క్ 1లో కావచ్చు, మార్క్ 2లో కావచ్చు, మొదటి దశలో ఘన ఇంధనాన్ని వాడేటటువంటి సాలిడ్ ఇంజన్ని కోర్ ఇంజన్గా వాడినాం. దీని తర్వాత ద్రవ ఇంధనాన్ని వాడేటటువంటి లిక్విడ్ ఇంజన్లను వాడినాం. దానిపైన మనకు అక్కడ క్రయోజనిక్ అప్పర్ స్టేజ్లోని ఇంజిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది క్రమానుగతంగా. బట్ ఇక్కడ ఏం చేంజ్ కనిపిస్తుంది మనకు, L110 మీద నేరుగా క్రయోజనిక్ ఇంజిన్ అనేది కనిపిస్తుంది. ఇగో ఇక్కడ కనిపించేది మనకు C25 అనబడేటటువంటి క్రయోజనిక్ ఇంజన్. మోస్ట్ పవర్ఫుల్ ఇంజన్గా మనం దీన్ని పరిగణిస్తాం. ఎందుకని అంటే ఇంధనాన్ని కూడా ఎక్కువగా వినియోగిస్తూ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అధిక శక్తిని అందిస్తుంది ఇతర రకాలతో కంపేర్ చేస్తే. మనకు జిఎస్ఎల్వి మార్క్ 1 మార్క్ 2లో కనుక చూస్తే C7.5, అదేవిధంగా C15 మరియు C20 వంటివి, C12.5 వంటి వాటిని క్రయోజనిక్ ఇంజిన్లుగా వినియోగించాం. ఈ నెంబరింగ్ ఏంటి అంటే ఫ్యూయల్ యొక్క బరువుగా దీన్ని మనం పరిగణించాలి. సో CE7.5 అన్న నార్మల్గా C7.5 అన్న సేమ్ అర్థాన్ని ఇస్తాయి. 7.5 టన్నుల క్రయోజనిక్ ఫ్యూయల్ని వాడేటటువంటి క్రయోజనిక్ ఇంజిన్ C7.5. C20 అంటే 20 టన్నుల బరువైనటువంటి క్రయోజనిక్ ఇంధనాన్ని వాడేటటువంటి క్రయోజనిక్ ఇంజిన్ C20. ఇక్కడ C25 విషయానికి వచ్చేసరికల్లా మనకు 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వాడేటటువంటి క్రయోజనిక్ ఇంజిన్ C25. గుర్తుపెట్టుకోండి, క్రయోజనిక్ ఇంజిన్ అనేది ఎప్పుడూ కూడా నార్మల్ వెర్షన్స్లలో లిక్విడ్ ఇంజిన్ పైన ఉంది. సో ఇక్కడ కూడా లిక్విడ్ ఇంజిన్, దానిపైన క్రయోజనిక్ ఇంజిన్ ఉంది. తేడా ఏంటి అంటే ఘనస్థితిలో ఉన్నటువంటి కోర్ ఇంజిన్ మీద ఎప్పుడు కూడా లిక్విడ్ స్టేజ్లో ఉండేటటువంటి రెండవ దశ స్టార్ట్ అయ్యేది, తర్వాత క్రయోజనిక్ స్టేజ్ స్టార్ట్ అయ్యేది. బట్ ఇక్కడికి వచ్చేసరికల్లా మొదటి దశలో స్ట్రాపాన్ మోటార్లు మండుతాయి. LVM3లో. తర్వాత కోర్ ఇంజిన్ మండుతుంది. దీని తర్వాత క్రయోజనిక్ ఇంజిన్ మండుతుంది. మరి ఇప్పటి వరకు జరిగిన వాటిలలో ఏంటంటే మొదటి దశలోనే కోర్ ఇంజిన్ మండుతుంది, తర్వాత రెండవ దశలో దానిపైన ఉన్నటువంటి లిక్విడ్ ఇంజిన్ మండుతుంది. బట్ LVM3లో మాత్రం మొదటి దశలో కోర్ ఇంజిన్ మండదు, కేవలము స్ట్రాపాన్ మోటార్లు మాత్రమే మండుతాయి. స్ట్రాపాన్ మోటార్లు మండిన తర్వాత కొద్ది సెకండ్ల తర్వాత కోర్ ఇంజిన్ మండడం స్టార్ట్ అవుతుంది. కోర్ ఇంజిన్ తర్వాత నేరుగా క్రయోజనిక్ ఇంజిన్ కలిగిన వాహక నౌకలు ఏవి అంటే మనం దాన్ని LVM3గా చెప్పాలి. కోర్ ఇంజిన్ ఎగువన రెండవ దశ స్టార్ట్ అయింది, రెండవ దశ ఎగువన మూడవ దశ స్టార్ట్ అయింది. కోర్ ఇంజిన్తో పాటుగా నేరుగా మూడవ దశను కలిగి ఉన్నటువంటి వాహక నౌకలు ఏవి అన్నా కూడా మనం LVM3నే చెప్తాం. ఇది స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్లలో చాలా కీలకమైనటువంటి విభాగం. మిగతా వాహక నౌకలలో కోర్ ఇంజిన్ పైన రెండవ దశ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ లిక్విడ్ ఇంజిన్ని వాడతాం. దానిపైన క్రయోజనిక్ ఇంజిన్ వాడతాం జిఎస్ఎల్వి నౌకలలో. ఎక్సెప్ట్ LVM3, ఇక్కడ బూస్టర్ రాకెట్లు మొదటి దశలో మండుతాయి. కోర్ ఇంజిన్ అయినటువంటి ద్రవ ఇంధనాన్ని వినియోగించుకునే L110 ఏదైతే ఉందో ఈ L110 అనేది రెండవ దశలో ప్రారంభమవుతుంది. దీన్ని మనం కోర్ ఇంజిన్గా మాట్లాడుతున్నాం. కోర్ ఇంజిన్ మీద వాస్తవంగా రెండవ దశ ఉండాలి, కానీ LVM3లో మాత్రం కోర్ ఇంజినే రెండవ దశగా పనిచేస్తుంది, లేదా రెండవ దశలో మండేటటువంటి ఇంజిన్ కోర్ ఇంజిన్. కోర్ ఇంజిన్ మీద నేరుగా మూడవ దశ ప్రారంభమయ్యేటటువంటి వాహక నౌకలు ఏవి అన్నప్పుడు మనం LVM3గా చెప్తాం. ఇక్కడ ఇంకొకటి కూడా టెక్నికల్గా మనకు కనిపిస్తోంది చూడండి. వాహక నౌక ఈ విధంగా అసెంబుల్ అయ్యింది.